హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి హైకోర్టులలో అలాగే జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి 1600 పైగా వేకెన్సీతో ఈ జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్, అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఇలా చాలా రకాల పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో వచ్చి ఉన్నవారు 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ నెల జనవరి 31 లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ కొత్తగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది హైకోర్టులలో ఖాళీగా ఉన్న అలాగే జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి అఫీషియల్‌గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇందులో మనకి జిల్లా కోర్టులకు సంబంధించి నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి టోటల్‌గా 1277 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రొఫెసర్, సర్వర్ అనే జాబ్స్‌ని భర్తీ చేస్తున్నారు. అలాగే టెక్నికల్‌కి సంబంధించి మేము స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3 టైపిస్ట్, కాపీస్ట్‌కి సంబంధించినటువంటి జాబ్స్‌ని కూడా భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో 184 టెక్నికల్ పోస్టులున్నాయి. అలాగే హైకోర్టుకి సంబంధించి పోస్టులకు టోటల్‌గా 212 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇందులో కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినరీ, టైపిస్ట్, కాపీస్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఈ యొక్క జాబ్స్‌ని అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు సొంత జిల్లాకు దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి జనవరి 8 నుండి అప్లికేషన్ అయితే మొదలవుతుంది. ఫ్రెండ్స్ జనవరి 8 నుండి జనవరి 31 లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఈ జాబ్స్‌కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ మంత్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని ఇక్కడ డీటెయిల్స్‌లో ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏజ్ డీటెయిల్ చూసుకుంటే ఇందులో అన్ని రకాల ఉద్యోగులకు సంబంధించి ఒకే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్ జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలైతే ఉండాలి. మాక్సిమం జనరల్ క్యాండిడేట్ వారైతే 34 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామిక్ వారికి అయితే 39 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకైతే 44 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క రికమెండ్ ద్వారా వర్క్ చేస్తున్నటువంటి ప్రొసెసర్ సర్వర్ అలాగే ఆఫీసర్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా 45 మార్క్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఓన్లీ 5 మార్క్స్ సంబంధించి కండక్ట్ చేస్తారు. అలాగే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 60 మినిట్స్ పాటు కండక్ట్ చేస్తారు. 45 క్వెషన్స్ అడుగుతారు. ఇందులో 45 మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నా కూడా మీరు ఇంగ్లీష్‌లో రాసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రొసెస్ సర్వర్, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి ఒకే టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. 45 మార్క్స్‌కి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. 5 మార్క్స్ సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి 30% తెచ్చుకోవాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకైతే 40%, బీసీ వాళ్ళకైతే 35% మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 1:3 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మనకి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్
అలాగే ఎగ్జామినర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 100 మార్క్స్ సంబంధించి అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో క్వెషన్స్ వస్తాయి. రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో క్వెషన్స్ అనేది అడుగుతారు. టోటల్‌గా 100 క్వెషన్స్ అడుగుతారు. ఇందులో 60 క్వెషన్స్ వచ్చేసేసరికి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఒక సబార్డినేట్ పోస్టులకు సంబంధించి క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లికెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అప్లికెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ 10th క్లాసే కాకుండా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఈ ఆఫీసర్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి కూడా అప్లికెంట్ చేసుకోవచ్చు అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మిగతా పోస్టులన్నిటికి కూడా అప్లికెంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మిగతా పోస్టులు ప్రొసెసర్ సర్వర్ పోస్టులకు మాత్రం మనకి 10th క్లాస్ అర్హతతో అప్లికెంట్ చేసుకోవచ్చు. హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పోస్టులకు సంబంధించి అప్లికెంట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందని చూసుకుంటే మనకి ఆఫీసర్ సబార్డినేట్ అలాగే ప్రొసెసర్స్ సర్వర్‌కి సంబంధించినటువంటి ఏదైతే 10th క్లాస్ అర్హతతో జాబ్స్ ఉన్నాయో వాటికి పే స్కేల్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 58,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. దీంతో పాటుగా అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కలుపుకుంటే మీకు టోటల్‌గా 30,000 వరకు సాలరీ అనేది వస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటర్మీడియేట్ అర్హతతో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ వాటికి సంబంధించి మీకు దాదాపుగా 35,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే మీకు 45,000కి పైగా అంటే మీరు దాదాపుగా 50,000 వరకు మీకు సాలరీ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క విధముగా క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు అర్హత ఉన్నట్టయితే ఈ పోస్టులకు సంబంధించి ఈ విధముగా సాలరీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీల వారికి రూ. 600 అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే రూ. 400 అయితే ఫీ చెల్లించాల్సి ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ అలాగే మిగతా స్టేట్ వాళ్ళకు మాత్రం అన్ని కేటగిరీల వారికి రూ. 600 అయితే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకిది హైకోర్టులలో, జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.